అయితే ఈ వీడియోలో మనము కొత్తగా లాంచ్ అయిన రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 గురించి మాట్లాడుకుందాము. నోట్ సిరీస్ మనం తెలిసింది, నోట్ సిరీస్ ఎప్పటి నుంచో వస్తుంది. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా అన్నయ్యకు నోట్ 4 ఉంటుండే. ఇప్పుడు మనకు నోట్ 15 వరకు వచ్చింది. నోట్ సిరీస్ కి మస్తు మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎవరైనా తీసుకుంటా అనుకుంటే మాత్రం మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. చేస్తే నాకు కూడా కొంచెం వెళ్ళిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఈ ఫోన్ మనకు జనవరి 6 లాంచ్ అయితే చేసిరు. ఇదే ఫోన్ మనకు జనవరి 9 రోజు సేల్స్ కి తీసుకొచ్చారు. ఫస్ట్ మనం దీని ప్రైస్ చూసుకుంటే ఈ రెడ్మీ నోట్ 15 8/128GB చూసుకుంటే 22,999 రూపాయలకు వస్తుంది. అదే మనం హై ఎండ్ మోడల్ 8GB ర్యామ్ 256GB చూసుకుంటే మాత్రము 24,999 రూపాయలకు వస్తుంది. సో ఇది ఈ రెడ్మీ నోట్ 15 ప్రైస్ అయితే. ఇప్పుడు మనము స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము దీని థిక్నెస్ చూసుకుంటే 7.35 mm వరకు థిక్నెస్ ఉన్నది. అట్లానే 178 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్ అయితే. ఈ ఫోన్ మనకు IP65-66 రేటింగ్ తో వస్తుంది. IP65-66 అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఒకవేళ ఫోన్ వాటర్ లో పడితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే పాడైపోతుంది. అందుకే వాటర్ లో వేయకండి. అట్లనే ఈ రెడ్మీ నోట్ 15 మనకు 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకటి బ్లాక్, ఇంకోటి మిస్ట్ పర్పుల్, ఇంకోటి వచ్చేసి గ్లేషియర్ బ్లూ. అట్లనే ఈ ఫోన్ డ్యూరబిలిటీలో మనకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. 1.7 మిలియన్ టైమ్స్ డ్రాప్ టెస్ట్ అయితే చేసినామని చెప్పేసి వీళ్ళైతే చెప్తారు. కానీ మీరైతే కింద పడేయకూడదు. కింద పడితే మాత్రం గట్టిగా పడితే కష్టం వలిపోతుంది ఫోన్. వాళ్ళనే ఎప్పుడు చెప్తారు కరెక్టే, కానీ మనము ఇంటికాడ రఫ్ అండ్ టఫ్ వాడతాం కాబట్టి మన కింద బండల మీద పడ్డాయంటే ఫోన్ ఖచ్చితంగా పలిపోతుంది, డిస్ప్లే వలిపోతుంది. ఒకరికి ట్రై చేయకండి. ఈ రెడ్మీ నోట్ 15 స్పెసిఫికేషన్ తో పాటు రెడ్మీ నోట్ 14 నోట్ 15 కి డిఫరెన్స్ ఏమో కూడా చెప్తా. ఫస్ట్ మనం డిజైన్ లో చూసుకుంటే రెడ్మీ నోట్ 14 7.99 mm థిక్నెస్ లో వస్తుండే. అట్లానే గ్రామ్స్ చూసుకుంటే 190 గ్రామ్స్ వరకు ఉంటుండే. మళ్ళీ వాటర్ రెసిస్టెంట్ కూడా IP64 మాత్రమే. రెడ్మీ నోట్ 14 కంటే నోట్ 15 ఇప్పుడు కొంచెం సన్నగా వచ్చింది. అట్లనే వెయిట్ కూడా తక్కువ అయిపోయింది. అట్లా మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా కొంచెం పెంచారు. సో ఇది ఓవరాల్ గా డిజైన్ గురించి. నెక్స్ట్ మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అట్లనే దీంట్లో మనకు బ్రైట్నెస్ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 3200 nits అంటే మనకు యాజ్ యూజువల్ గా మనకు బయటలో బ్రైట్స్ అన్నిట్లో కూడా మంచిగా కనిపిస్తాయి క్లియర్ గా. మీకు ఎక్కడ కానీ రీడింగ్ ఇష్యూస్ కానీ విజిబిలిటీ ఇష్యూస్ ఏం కనిపించవు. అదే మనం రెడ్మీ నోట్ 14 లో చూసుకుంటే సేమ్ డిస్ప్లేనే, కానీ డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటది. మనకు రెడ్మీ నోట్ 15 కంటే సైజ్ లో చిన్నగా ఉంటది. సేమ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కానీ మనకు పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే దాంట్లో 2100 nits పీక్ బ్రైట్నెస్ వచ్చింది. దాన్ని వీళ్ళు 3200 కి ఇంక్రీజ్ చేసారు. నెక్స్ట్ మనం స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 14 లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ V5 ప్రొడక్షన్ యూజ్ చేసారు. కానీ మనకు రెడ్మీ నోట్ 15 చూసుకుంటే ప్రొడక్షన్ యూజ్ చేసారు, కానీ అదే గ్లాస్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేరు. సో ఇది డిస్ప్లే గురించి. డిస్ప్లే అయితే మంచిగా ఉంది, మనకు అంత గలీజ్ అయితే ఏమనిపించలేదు. 2000 రూపాయల లోపు మంచి డిస్ప్లే అనిపించచ్చు. అట్లనే ఇది కర్వ్డ్ డిస్ప్లే, అంటే క్వాడ్ కర్వ్డ్ కాదు. మన లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ కర్వ్ ఉంటుంది అంతే. ఇప్పుడు మెల్లమెల్లగా 20,000 రూపాయల లోపు లాంచ్ అయ్యే ఫోన్స్ అన్నిటికీ ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వస్తారు. మరి వీళ్ళైతే కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చారు ఎందుకో మరి. సో ఇది ఓవరాల్ డిస్ప్లే గురించి అయితే. నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ చూసుకుంటే దీనిలో స్నాప్డ్రాగన్ సంబంధించిన స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసారు. అట్లానే ఇది 4nm టెక్నాలజీ డిజైన్ చేసారు. నెక్స్ట్ మన గ్రాఫిక్స్ చూసుకుంటే Adreno 710 యూజ్ చేస్తున్నారు. నార్మల్ గా 20,000 రూపాయల లోపు వచ్చే ఫోన్స్ అన్నిటికీ మనకు ప్రాసెసర్ అనేది మనకు 6nm టెక్నాలజీ డిజైన్ చేసారు. కానీ మనకు 4nm టెక్నాలజీతో వస్తుంది. అంటే మనం ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR4X తో వస్తుంది. ఇదే మనము రెడ్మీ నోట్ 14 లో చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి MediaTek సంబంధించిన MediaTek Dimensity 7025 Ultra యూజ్ చేసారు. అది ఇది ఆల్మోస్ట్ రెండు సేమ్ ప్రాసెసరే. మనకు 7025 Ultra ప్రాసెసర్ కానీ లేకుంటే 6 Gen 3 కానీ ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసర్సే. కొంచెం ఏమన్నా డిఫరెన్స్ ఉంటది అంతే, అంతకుమించి అయితే ఏముండదు. రెండు మనకు గేమింగ్ అయితే పని చేయి. నార్మల్ గా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అట్లనే డే టు డే లైఫ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే స్మూత్ గా ఉంటుంది చాలా. మీరు హెవీ ఎక్స్పెక్టేషన్ అయితే ఏం పెట్టుకోవద్దు. పెద్ద పెద్ద గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్పేసి అయితే హై గ్రాఫిక్స్ లో. నెక్స్ట్ మనము ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ లో కనిపిస్తాయి. కానీ 2 కెమెరాస్. ఒకటి 100MP మెయిన్ కెమెరా ప్లస్ 8MP అల్ట్రా వైడ్ లెన్స్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. కానీ ఈ 100MP కెమెరా మెయిన్ కెమెరాలో సెన్సార్ ఏం యూజ్ చేశారని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ అయితే ఏం చేయలేరు. అదే మనము రెడ్మీ నోట్ 14 లో చూసుకుంటే అక్కడ 3 కెమెరాస్ ఉంటుండే బ్యాక్ సైడ్. ఒక 50MP మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ లెన్స్, థర్డ్ కెమెరా వచ్చేసి 2MP మ్యాక్రో కెమెరా యూజ్ చేసినప్పుడు. ఇప్పుడైతే 3 కెమెరాలు వచ్చి 2 కెమెరా తీసుకొచ్చారు. మెగాపిక్సెల్ అయితే పెంచారు. అట్లనే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే 20MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీంతో మనం 1080p 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం బ్యాటరీ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 కి నోట్ 15 కి కొంచెం అప్డేట్ అయితే చేసారు. మనం రెడ్మీ నోట్ 14 లో చూసుకుంటే 5110 mAh బ్యాటరీ ఉండే. దాని వీళ్ళు 400 mAh ఎక్కువ పెట్టేసి 5520 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. అంటే మనం ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అట్లనే ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. 18 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.2 తో వస్తుంది. అట్లా వైఫై చూసుకుంటే వైఫై 5 తో వస్తుంది. అట్లా బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.1 తో వస్తుంది. ఈ బ్లూటూత్ మనకు రెడ్మీ నోట్ 14 లో చూసుకుంటే వర్షన్ 5.3 తో వచ్చింది.
ఇది కూడా మనకు 5.3 కానీ 5.4 ఇస్తే బాగుంది అనిపించింది. అట్లనే ఇది డ్యూయల్ స్పీకర్ తో వస్తుంది. మనం 300% వరకు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. అట్లనే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రెడ్మీ నోట్ 15 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్ గురించి మీకు అనిపించిన కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరింటి ఎక్కువ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.